శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు. నిన్నే రూపముగా భజింతుమదిలో, నీ రూపు మోకాలో, స్త్రీ చన్నో కుంచమో మేక పెంటికయో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నులన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. చిన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వరా. నా మనస్సనడి పద్మమునందు విహరించు తుమ్మెదవైన శ్రీకాళహస్తీశ్వర, నీ రూపు ఏది? ఎక్కడ చూచినా నీవు ఉందువు అంటారు కదా. అటువంటప్పుడు నేను నిన్ను ఎలా కనుగొనాలి? ఎందెందు వెతకి చూచిన అందందే గలవని అంటారే. మోకాలో స్త్రీ స్తన్యమో, ధాన్యము గొలుచు కొంచెమో, మేక పెంటికయో, నీ రూపం ఏదని భావించాలి? ఎలా సేవించాలి? నా ఈ అనుమానాలన్నీ పోగొట్టి సగుణాకార రూపుడవై నీ మూర్తిని నాకు చూపించి ధన్యుణ్ణి చేయి. పాండవ మధ్యముడైన అర్జునుడు ఒకసారి శివపూజ చేయడానికి శివాలయానికి వెడుతున్నాడు. కృష్ణుడు అతడి జ్ఞానమును పరీక్షించాలని, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. శివుని పూజించడానికి గుడికి వెళ్తున్నానని చెప్పగా, శివుణ్ణి పూజించడానికి గుడిదాకా పోవాలా అని కృష్ణుడు తన మోకాలు చూపి, ఇది శివలింగంగా కనపడటం లేదా అని అడిగాడు. అర్జునుడు తత్వం గ్రహించి కృష్ణుని మోకాల్ని శివలింగంగా భావించి పూజించాడు. శివభక్తుడు ఒకడు వేశ్య ఇంటిలో చిక్కున్నాడు. ఆ రోజు శివరాత్రి పర్వదినం, లింగోద్భవ సమయం. శివుని అభిషేకానికి వేళ మించిపోతున్నదని మథనపడుతున్నాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న వేశ్య యొక్క స్థనం పరమేశ్వరలింగంగా ద్యోతకమయ్యింది. దాన్నే శివలింగంగా భావించి అర్చించాడు. భక్త సులభుడైన శివుడు అతడి భక్తికి మెచ్చి అనుగ్రహించాడు. శివభక్తుడైన ధాన్యపు వర్తకుడొకడు శివపూజా సమయానికి వేరే గ్రామంలో ఉండిపోవలసి వచ్చింది. ఆలయానికి వెళ్ళే వ్యవధి లేదు. పూజ చేసేందుకు దగ్గరలో శివలింగం కానరాలేదు. అయితే అతనికి కుంచం ఒకటి కనిపించింది. ధాన్యాన్ని కొలిచి బోర్లించి పెట్టిన ఆ కుంచాన్నే శివలింగంగా భావించి పూజించాడు. ఆ కుంచమే శివలింగంగా మారిపోయింది. కోటయ్య అనే గొల్లవాడు శివభక్తుడు. ఒకసారి పూజించేందుకు శివలింగం లేకపోయిందే అని విచారపడుతున్నాడు. అటుగా వెళ్తున్న ముని ఒకడు, ఎందుకు విచారిస్తావు? మేక పెంటికినే శివునిగా మలుచుకో, పూజించు అని పలికాడు. ఆ విధంగా చేసి గొల్లవాడు శివలోకాన్ని పొందాడు. అలా పూజింపబడ్డ శివుడు కోటేశ్వరుడిగా వెలిశాడు. అందుచేత పరమాత్మ సర్వవ్యాపకుడు, సకల రూపులు అతడివే అంటున్నారు ధూర్జటి మహాకవి. నిను నా వాకిలిగావు మంటినో, మరున్నీలాలక భ్రాంతి గుంటెన పొమ్మంటినో, ఎంగిలిచ్చి తిను తింటే కాని కాదంటినో, నిన్ను నెమ్మిల్దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చేసిన నా విన్నపమేల చేకొనవయా శ్రీకాళహస్తీశ్వరా. కాళహస్తీశ్వర, బాణాసురుని వలె నిన్ను నా గుమ్మం వద్ద వాకిలికాయమన్నానా? దేవతాస్త్రీలపై మోహపడి వారి వద్దకు రాయవారిగా వెళ్ళమన్నానా? తిన్నని వలె ఎంగిలి మాంసం పెట్టి తింటే గాని వీలు కాదన్నానా? ఏం అపరాధం చేశానని సజ్జనులను రక్షింపమన్నాను, అంతే కదా. నా ప్రార్థన వినిపించుకోవేమి స్వామి? 1000 బాహువులు కలిగిన బాణాసురుడు బలిచక్రవర్తి కుమారుడు. దీక్షతో పరమశివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకున్నాడు. తిన్నడే భక్త కన్నప్ప. ఇల్లు వాకిలి మరిచి శివుని కోసం అడవిలోనే ఉండిపోయాడు. పొద్దస్తమానం శివుని సేవలోనే గడిపేవాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరించేవాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. శివుని కంటి నుండి రక్తం కారుతుంటే తన కన్నునే పెకిలించి లింగానికి అమర్చాడు. తిన్నని భక్తికి మెచ్చిన శివుడు అతడికి సాయుధ్యం ప్రసాదించాడు. రాలన్ రొవ్వగ చేతులాడవు కుమారా రమ్ము రమ్మల్చు నే చాలం చంపగా
నేత్రముల్ దివ్యగా శక్తుండనేగాను నా శీలంబేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వరా. లక్ష్మీనారాయణచే సేవింపబడు పద్మముల వంటి పాదములు గలవాడా, శ్రీకాళహస్తీశ్వర, బోయవాని వలె రాళ్లతో కొట్టి నిన్ను పూజించి మెప్పించలేను. కొడుకును చంపి వాని మాంసమును నీకు భోజనముగా పెట్టి నిన్ను ఆనందింపజేయలేను. విష్ణువు వలె కన్ను పెరికి నిన్ను పూజించి సంతోషింపజేయలేను. అసమర్థుడను. నా భక్తి గాఢమైందని ఎలా చెప్పగలను? నిన్నే ఆశ్రయించాను. నీ మనసునకు నచ్చిన విధంగా చెయ్యి, అదే నాకు మహద్భాగ్యం. విద్యు అనే పోయేవాడు దారిని పోయేవారిని కొల్లగొట్టి జీవిస్తూ ఉండేవాడు. అయితే శివభక్తుడు కనుక కాళహస్తీశ్వరుని పూజింపక భోజనం చేసేవాడు కాదు. అది వాని దినచర్య. ఒకరోజు వానికి పూజ కొరకై పువ్వులు ఎక్కడా లభించలేదు. అక్కడే పడి ఉన్న రాళ్లనే పువ్వులుగా భావించి శివలింగంపై వేశాడు. ఈశ్వరుడు వాని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడని కథనం. బ్రాహ్మణ దంపతులు సంతానం కొరకు శివుని గురించి తపస్సు చేశారు. శివుడు వారిని పరీక్షించుటకై, మీకు పుట్టబోయే బిడ్డను నేను వచ్చి అడిగినప్పుడు నాకు బలి ఇవ్వాలన్న నియమం పెట్టాడు. చేసేది లేక ఆ దంపతులు సరే అన్నారు. వారికి ఓ పిల్లవాడు పుట్టాడు. వానికి 16 సంవత్సరాలు నిండగానే శివుడు వచ్చి మీరు మాట ఇచ్చినట్లుగా బిడ్డను ఇమ్మని అడిగాడు. వారు విచారపడక ఆ బిడ్డను శివునికి సమర్పించారు. ఈశ్వరుడు సంతోషించి ఆ బిడ్డను దీర్ఘాయుష్మంతుని చేశాడు. ఒకసారి విష్ణుమూర్తి శివుణ్ణి 1000 పద్మాలతో పూజ చేస్తున్నాడు. అందులో ఒక పువ్వు తక్కువైంది. విష్ణువు కళ్ళు పద్మాల వలె ఉంటాయని ప్రసిద్ధి. విష్ణుమూర్తి వెంటనే తన కన్నులలో ఒక కన్ను పెరికి సహస్రపుష్పంగా సమర్పించాడు. శివుడు మెచ్చి సమర్పించిన కన్నుతో పాటు సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి బహుకరించాడు. సిరియాళరాజు శివభక్తుడు. వాని భక్తిని పరీక్షించే నిమిత్తం శివుడు అతిథిగా వచ్చి లేబ్రాయమును ఉన్న మనుష్య మాంసంతో భోజనం పెట్టమని అడిగాడు. రాజదంపతులు తమ బిడ్డను కోసి వండి శివుని భుజించమని అన్నారు. శివుడు వారిని చూచి మీకు ఎందరి సంతానం అని అడుగగా వారు ఒక్కడే కొడుకని నీ కోరిక తీర్చుటకే చంపితమని చెప్పారు. శివుడు సంతసించి ఆ పిల్లవాన్ని పునరుజ్జీవితుణ్ణి చేశాడు. ఓం నమః శివాయ.